తక్కువ ఉంది కాబట్టి నేను కూడా ఎక్కువ మాట్లాడకుండా ఆహ్వానిస్తున్నాను. సత్యం గారే కదా, పాసం సత్యం గారు, వెల్కమ్ సార్. విజృంభించండి మీ గానంతో, అలరింపజేయండి. చాలా నాళ్ళు అయింది మీకు అసలు. అలాగే పురస్కార గ్రహీతలందరికీ కూడా సభాముఖంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రసవిహారి గారు స్టేజ్ మీదకి రాలేదేంటి? ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, గజల్ ప్రియులు, గజల్ కళాకారులందరికీ కూడా నమస్సుమాంజలు. నా పేరు సత్యం. మా గురుగారు విరువిటి శర్మ గారి ప్రోద్బలంతో చెప్తుంటే నాకు అదే గుర్తొచ్చింది. వాగ్దేవ్ సార్ చెప్తుంటే అప్పుడు కట్టుకున్నటువంటి ఈ సార్ కూడా కొత్తగా వచ్చింది. సార్ మన దత్తాత్రేయ సార్ గారు, వారు కూడా రాసినటువంటి గజల్స్, వెన్నెల సత్యం సార్ రాసినాయి. తర్వాత అవైలబుల్ ఉన్నటువంటివన్నీ కూడా ఏవి నాకు అంటే నాకు అనుకూలంగా ఉన్నాయంటే కూడా కట్టుకొని వాడడం జరిగింది. మిత్రమా ఒక్క గజాలు పాడండి. ఓకే. విచిత్రమే జరిగేదే జరుగు. ఇంక దానికి ఏదన్నా భాష ఉంటుందో తెలియదు. రోజు అనుకుంటా ఏమంటే ఇవాళ రాయద్దు, రోజు రాస్తే మంచిది కాదు, ఎప్పుడైనా 3 నెలలకు ఒకసారి 6 నెలలకు ఒకసారి రాయాలి. కానీ మళ్ళీ తెల్లవారుసారి ఏదో మెలకు వస్తుంది, ఏదో రాస్తాను. రాసింది నెక్స్ట్ డే నాకే అనిపిస్తుంది, ఎందుకు రాశాను రైట్ అనిపిస్తుంది. అది అట్లాగే కొనసాగుతుంది. దీనిలో వచ్చినటువంటి ఒకే ఒక లాభం ఏమిటి అంటే, నాకు కొత్త కుటుంబం వచ్చింది, కొత్త ఫ్రెండ్స్ వచ్చారు, కొత్త అంటే నేను అక్కడి నుంచి వచ్చేసిన తర్వాత నన్ను గుర్తుపట్టి నన్ను కలుపుకున్నటువంటి ఒక మిత్ర బృందము, ఒక ఇది వచ్చింది. అది చాలు గజల్. అందుకే నేను గజల్ నాకు చాలా ఇచ్చింది. నేను గజల్కి ఏమీ ఇవ్వలేను కూడా, ఎందుకంటే ఇచ్చేంత శక్తి నాకు లేదు. నేను తెలుగు చదువుకోలేదు, ఎంఏ చదువుకోలేదు, ఎక్కడా నాకు తెలుగు సంబంధం లేదు. మొదటిసారి నేను గజల్ పేస్ట్ చేసి ఫేస్బుక్లో పెట్టినప్పుడు వాసుదేవ్ గారు ఫోన్ చేసి పాడాను. తర్వాత నెక్స్ట్ డే కృష్ణ గారు పాడారు. వాసుదేవ్ గారి నెంబర్ చెల్లిపోయింది, ఎందుకో నెక్స్ట్ డే ఫోన్ చేస్తే కృష్ణ గారు మళ్ళీ ఫోన్ చేశారు. చేసిన తర్వాత ఇంకా సిడీ చేద్దాం. గజల్ గీతాలే ఉంటున్నాయి, ఇంకా గజల్ని బాగా పట్టుకోవాలి అని ఇప్పుడు శ్రీమతి కిరణ్మయి గోల్డమణి గారు వారి గజల్ వినిపిస్తారు. సభకు నమస్కారం. తొలి సంజలో ప్రియురాలితో కలహించడం ఒక హాయిలే, మునిమాపులో జవరాలిని గెలిపించడం ఒక హాయిలే, తిలకించడం ఒక హాయిలే, కనువిందుగా చెలిమోవిలో దరపాత్రలే ఒలికించడం ఒక హాయిలే, కరిమప్పులే చిరుచల్లులే కురిపించే ప్రియమారగా, వినువీధిలో హరిచాపమి పరిపించడం ఒక హాయిలే, నడిరేయిలో తిరుగాడుతూ తన నిదురించిన ఘడియ లేదు, చోటు లేదు అంటున్నా తొంగి చూచుటెందుకనో, చోటు లేదు అంటున్నా తొంగి చూచుటెందుకనో, తలుపు మూసి వేసావే తిరిగొచ్చే ఆశ లేదు, తలుపు మూసి వేసావే తిరిగొచ్చే ఆశ లేదు, అప్పుడప్పుడు నీకోసం బతకాలని ఉంటున్నది, అప్పుడప్పుడు నీకోసం బతకాలని ఉంటున్నది, ఎన్నిసార్లు వెలేసినా పిచ్చి ఆశ చావలేదు, ఎన్నిసార్లు వెలేసినా పిచ్చి ఆశ చావలేదు, అప్పుడప్పుడు నీకోసం బతకాలని ఉంటున్నది, అప్పుడప్పుడు నీకోసం బతకాలని ఉంటున్నది, ఎన్నిసార్లు వెలేసినా పిచ్చి ఆశ చావలేదు, గతము చెరిపి విడిచి వెళ్ళిపోతుండే ఓ సత్య. సత్యస్వరాలు అనేది నాకు కలుస్తూ వాడుతున్నాను.
గతము విడిచి వెళ్ళిపోతుంటే ఓ సత్య, నా ప్రాణం పోతున్నది ఆపాలని ధ్యాస లేదు. నా ప్రాణం పోతున్నది ఆపాలని ధ్యాస లేదు. చాలా బాగుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా, చాలా మంచిగా వివరించారు. ఇప్పుడు మార్మికమేది లేదని కోరుకుంటా చెడి నీదునికి కో మనసు పూవై పరిమళించే అన్ని నాకే తెలుసని వారులాటలు చూడచ్చు. అన్ని తెలిసి తగ్గియుండే విశ్వవాణిని కోరుకుంటాను. కంచె చేను వేసినట్లు మోసగించుట ఏమి ధర్మం? కంచె చేను వేసిన నా పేరు డాక్టర్ గజల్ వాసుదేవ్. నేను తెలుగు గజల్ గాయకుడిగా ఉభయ రాష్ట్రాలలో ఎన్నో కచేరీలు చేస్తూ ఉన్నాను. ఈరోజు తెలుగు సాహితీ వేదిక వారు నాకు తెలుగు ప్రతిభా పురస్కారం, గజల్ పురస్కారాన్ని రవీంద్ర భారతిలో ఈరోజు ఇవ్వటం చాలా ఆనందం. ఆ సందర్భంగా ఈరోజు ఇక్కడికి వచ్చాను. అందులో భాగంగానే గజల్ బహార్ అన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి బహార్లతో కూడినటువంటి గజల్లను ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు గజల్ రచయితలందరూ కూడా కలిసి రాసినటువంటి ఈ గజల్ బహార్ అంటే గులాబీల గులుచ్చం, ఒక మత్త కోకిల రసాత్త పూజితం, సరస భావన చమత్కార ఖేళనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి గజల్ సమాహారంతో తయారైనటువంటి ఈ గజల్ బహార్, గుల్ బహార్ పుస్తకం ఈరోజు ఆవిష్కరణ కూడా జరగడం, ఆ సందర్భంగా ఎంతోమంది కవులతో కవి సమ్మేళనం, అదేవిధంగా ముషాయరా, అదేవిధంగా గజల్ గానలహరి ప్రతిభా పురస్కారాలలో భాగంగా నన్ను ఉగాది పురస్కారం పేరిట తెలుగు సాహితీ పురస్కారం, తెలుగు గజల్ సాహితీ పురస్కారాన్ని ఇచ్చి సత్కరించినటువంటి తెలుగు సాహితీ వేదిక ఇరువంటి వెంకటేశ్వర శర్మ గారికి, ముకుంద సుబ్రహ్మణ్య శర్మ గారికి, అదేవిధంగా కేశిరాజు కృష్ణ గారికి, మరియు ఆ సంస్థను నెలకొల్పినటువంటి అందులో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక అభినందనలు, నమస్సులు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి కార్యక్రమాలు మాలాంటి వాళ్ళకి మరి ఇంకెంతో ప్రోత్సాహాన్ని ఇచ్చి ముందుకు నడిపించడానికి వెళ్ళినటువంటి ఈ పురస్కారాలు తెలుగు గజల్ ఇంకా అభివృద్ధి పదం వైపు, ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు ఇంకా అభివృద్ధి పదం వైపు ముందుకు వెళ్ళాలని దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి ఈ తెలుగు గజల్ ఇంకా అద్భుతమైనటువంటి ఉన్నతిని పొంది విశ్వవ్యాప్తం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మీ డాక్టర్ గజల్ వాసుదేవ్. నమస్తే.